తన సొంత విషయంలో అనవసరంగా కూటమి ప్రభుత్వాన్ని నిందించడం నిరాధారణమైనదని చిత్తూరు జనసేన వీర మహిళ ప్రముఖ న్యాయవాది ఆరని కవిత ఆరోపించారు. చిత్తూరు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా తనకు తన మాజీ భర్తకు మధ్య విభేదాలు ఉన్నాయన్నారు. అయితే దాన్ని ఆసరాగా తీసుకుని తమ పార్టీలో ఉన్న ఒక 5 వ్యక్తులు కుట్ర పన్ని అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీని వెనుక ఎవరున్నా పోలీసు అధికారులు వారిపై చర్యలు తీసుకుని తనకు రక్షణగా నిలవాలని ఆమె కోరారు. నా పేరు ఆరని కవిత. నేను వృత్తిరీత్యా న్యాయవాదిని. 2002 నుంచి చిత్తూరు జిల్లా కోర్టులో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. నాకు 2005లో చంద్రమౌళి గారితో వివాహం జరిగింది. దాని తర్వాత 2017 నుంచి మా మధ్య విభేదాలు జరిగి కోర్టులో వివిధ కేసులు జరుగుతూ వచ్చాయి. దాని తర్వాత 2024లో మాకు విడాకులు కూడా జరిగింది. నేను ఈరోజు ప్రెస్ మీట్కి రావడానికి కారణం ఏమి అంటే, ఈరోజు ఉదయం ఏదో ఆంధ్రప్రభ పేపర్లో నా గురించి ఒక ఆర్టికల్ వచ్చింది. దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి వచ్చా. ఆ సదరు ఫాతిమా ఎవరు ఏమి అనే దాని గురించి. మీకు అందరికీ తెలిసిన విషయమే, 2023 అక్టోబర్లో సదరు చంద్రమౌళి గారు, వర్ష వాళ్ళ అనుచరులు కలిసి మా అన్న కుమారుడిని 2 టౌన్ పోలీస్ స్టేషన్ లోపల నుంచి కిడ్నాప్ చేసుకొని పోయి ఫారెస్ట్లో కొట్టి పడేసి, ఆ రోజు కిడ్నాప్ కేసు, అటెంప్ట్ మర్డర్ కేసు జరిగాయి. ఆ విషయంలో చంద్రమౌళి గారికి, వర్ష గారికి, మిగిలిన వారికి అరెస్ట్ వారెంట్లు జారీ చేయడం జరిగింది. దాని నుంచి బయటపడడం కోసం అని చెప్పి సదరు చంద్రమౌళి గారు కాజూర్ బాలాజీ గారిని ముందు పెద్ద మనిషిగా పెట్టి మా మ్యాట్రిమోనియల్ ఇష్యూని సాల్వ్ చేయమని చెప్పి అడగడంతో మా కుల పెద్దలు 2 టౌన్ పోలీస్ వారు కలిసి 2 టౌన్ పోలీస్ స్టేషన్లోనే మీ అందరి పాత్రికేయుల సమక్షంలోనే మా మ్యాట్రిమోనియల్ ఇష్యూ 8 సంవత్సరాలుగా జరుగుతున్న ఆ గొడవలకి ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది. అందులో భాగంగా నా పేరు మీద, చంద్రమౌళి గారి పేరు మీద ఉన్న జాయింట్ ఇంటిని అతని సగభాగాన్ని నాకు భరణం కింద ఇస్తూ రిలింక్విష్ చేయాలి అని చెప్పి నన్ని తిరిగి అతనికి 5 లక్షల రూపాయలు కట్టాలి అని చెప్పడం జరిగింది. అది మా మధ్య రాసిన కండిషన్, ఒప్పందం. దాని తరువాత మా మధ్య ఒక 90% కేసులు అన్నీ క్లియర్ అయిపోయాయి. క్లియర్ అయిపోతున్న సమయంలో నేను చంద్రమౌళి గారి మీద పెట్టిన 498A కేసు, గృహహింస కేసుని రిటర్న్ తీసుకునే సమయంలో అతని గర్ల్ ఫ్రెండ్ అనాలో ఏమనాలో నాకు తెలియదు, శారదా రూబెన్ అని చెప్పి ప్రస్తుతం పీలేరులో ఏపీపీగా పనిచేస్తున్నాను, ఆమె పెట్టిన SC/ST కేసు నా మీద, నా కుటుంబ సభ్యులందరూ, నా తల్లిదండ్రులు, నా అక్క, నా బావ, అన్న, వదిన, ఇంతమంది మీద పెట్టిన కేసుని రిటర్న్ తీసుకోను అని ఆవిడ చెప్పడంతో, చంద్రమౌళి గారు కూడా ఆమెకి నాకు ఎటువంటి సంబంధం లేని ఆ కేసుని నేను రిటర్న్ తీసుకోను అని చెప్పడంతో మా మధ్య కొన్ని ఇష్యూస్, ఒక 4 కేసులు పెండింగ్ పడిపోయాయి. ఇందులో భాగంగా ఇప్పుడు ప్రజెంట్లీ మనము ఈ ఫాతిమా దగ్గరకు వస్తే, ఫాతిమా అనే ఆవిడ 2022లో చంద్రమౌళి గారి దగ్గర లీజ్ అగ్రిమెంట్ వేసుకోవడం జరిగింది. 2.5 లక్షలకి 2 సంవత్సరాలకి గాను. నాకు ఆవిడకి మధ్య ఎటువంటి లీజ్ అగ్రిమెంట్లు కానీ, రెంటల్ అగ్రిమెంట్లు కానీ ఏమీ లేవు. మా ఒప్పందంలో భాగంగా చంద్రమౌళి గారిని ఆవిడకి కూడా డబ్బులు కట్టి క్లియర్ చేయమని చెప్పడం జరిగింది. కానీ అది పెండింగ్ పడి, ఎప్పుడైతే SC/ST కేసు, శారదా రూబెన్ గారు పెట్టిన SC/ST కేసు పెండింగ్ పడిందో అవన్నీ అలాగే పెండింగ్ పడిపోయాయి. 2025 డిసెంబర్లో చంద్రమౌళి గారు, వర్ష, పూలచందు గారు, ఈ ఫాతిమా, ఇంకొంతమంది, నా ఇంటి పక్కనే చంద్రమౌళి గారి ఆఫీస్ ఉంటుంది. ఆ ఆఫీస్లో 1.5 గంట సేపు మంతనాలు జరిపి నా ఇంటికి అమర్చిన CC ఫుటేజెస్ను పగలగొట్టి, ఆ రోజు సాయంత్రం చంద్రమౌళి గారు నా గొంతు పట్టుకొని నన్ను చంపే ప్రయత్నం చేశాడు. ఆ విషయమై నేను 2 టౌన్ పోలీస్ స్టేషన్లో రాతపూర్వక ఫిర్యాదు చేయడం జరిగింది. అప్పుడు మళ్ళీ కాజూర్ బాలాజీ గారే వచ్చి, అమ్మ ఈ విషయాన్ని ఇక్కడితో ఆపేస్తాము, దీనికి ఫుల్ స్టాప్ ఈ రోజుతో పెట్టేస్తాము, ఒకసారి ఎమ్మెల్యే గారి దగ్గర కూర్చొని మాట్లాడి దీన్ని క్లియర్ చేస్తామని చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతూనే ఫస్ట్ నాకు కూడా సమస్య సాల్వ్ అయిపోతుంది అంటే నాకు ఆనందమే కదా. కాబట్టి కాజూర్ బాలాజీ గారికి, సరే అన్న మీరు ముందుండి, ఆ రోజు 2023లోనూ మీరే ముందు వచ్చారు, ఈ రోజు మీరే ముందు వస్తున్నారు అంటే, లేదమ్మా ఈ రోజు ఫుల్ స్టాప్ పెట్టేస్తాను అని తెలవడం జరిగింది. నేను కూడా ఆయన నమ్మి వెళ్ళాను. ఫస్ట్ ఎమ్మెల్యే గారు విషయం వింటూనే ఫస్ట్ చెప్పింది, ఈ ఫాతిమా అనే ఆవిడ వల్లనే ఇక్కడ మీ ఇద్దరికి సమస్యలు సాల్వ్ కాకుండా ఉంది, ఫస్ట్ ఆమెకి 2.5 లక్షలు ఏదైతే కట్టాలో అది కట్టేసే చంద్రమౌళి, ఆమెను వెకేట్ చేయించేస్తాము, సాల్వ్ అయిపోతాయి అన్ని ప్రాబ్లమ్స్ అన్నారు. చంద్రమౌళి గారు ఇక్కడ ఏం చేశారంటే, నా దగ్గర డబ్బులు ప్రస్తుతం లేదు అనేసి చెప్పడం జరిగింది. సరే అయితే
ఈమెని నువ్వు వెకేట్ చేయంటే నాకు ఆ డబ్బులు ఇస్తే వెకేట్ చేస్తాను అంటది. సరే ఎమ్మెల్యే గారు అనుకోని అయితే ఆ డబ్బులు నేను పే చేస్తాను, తర్వాత నువ్వు నాకు ఇస్తావా నీ దగ్గర ఉన్నప్పుడు అంటే చంద్రబాబు అనుకోని ఇప్పుడు మీరు ఇచ్చేయండి అన్న, తర్వాత నేను మీకు ఇస్తాను అని చెప్పడం జరిగింది. ఆ రోజు ఎమ్మెల్యే గారు ఆన్ స్పాట్ 50,000 రూపాయలు ఈ ఫాతిమాకి ఇవ్వడం జరిగింది. మరుసటి రోజు ఫాతిమాని రమ్మని చెప్పి 2 లక్షల రూపాయలు తీసుకొని నువ్వు వెకేట్ చెయ్యమ్మా అనేసి చెప్తే ఆ రోజు నుంచి ఈ రోజుటి వరకు ఆ 2 లక్షలు తీసుకొని ఇల్లు వెకేట్ చేయడం కోసం అని చెప్పి ఫాతిమా అక్కడికి వెళ్ళడం లేదు, ఎన్నిసార్లు కాల్ చేసిన. ఇంకా విషయానికి వస్తే మొన్న 10వ తేదీ నాకు హెల్త్ బాగాలేదు, నాకు 1 వీక్ లంగ్స్ లో ప్రాబ్లం ఉండి నేను ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నా, ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటూ ఉన్నా. 10వ తేదీ నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కోసం అని చెప్పేసి నేను వెళ్తూ ఉంటే మా అన్న కొడుకు నాకు ఎదురుగా వచ్చి ఏదో స్నాక్స్ అమ్మ ఇందా అనేసి రోడ్లో కనిపించుంటే నేను రోడ్లో ఎక్కడా తీసుకునేది ఇంట్లో పోయి పెట్టు అని చెప్పాను. నేను వెళ్ళిపోయిన తర్వాత నాది 2nd ఫ్లోర్ ఎంట్రన్స్ గ్రిల్ గేట్ ఉంటుంది అనమాట. ఆ గేట్ లో నుంచి అవి పెట్టేసి కిందికి దిగుతూ ఉంటే ఈ ఫాతిమా వచ్చి ఈ ఇంటిలో ఉండేదంతా ఆడోళ్ళు, నువ్వు ఈ ఇంటికంతా రాకూడదు అనేసి అతన్ని బెదిరించడం జరిగింది. మా అత్త ఇంటికి నేను వస్తే నువ్వెందుకు నన్ను ఆపుతావు అనేసి అంటే ఇక్కడంతా నా ఇంటి కిటికీలో నుంచి నువ్వు చూసావు అనేసి అతన్ని బూతులు తిట్టింది. సరే నాకు కాల్ చేశాను, నేనే 100కి డైల్ చేశాను. నేను హాస్పిటల్ దగ్గర నుంచి ఇంటికి వెళ్లే లోపు 2 టౌన్ కానిస్టేబుల్ అక్కడ ఉన్నారు. దీన్ని మీరు కానీ అబ్జర్వ్ చేశారంటే సోషల్ మీడియా వాట్సాప్ గ్రూపుల్లో కానీ అబ్జర్వ్ చేశారంటే ఎక్కడా కానీ ఇది కూటమి రిలేటెడ్ అనేసి వేసినారు ఈ పేపర్లో. కూటమికి ఏం సంబంధం అండి? ఇది నా పర్సనల్ ఇష్యూ, నా మ్యాట్రిమోనియల్ ఇష్యూ. పార్టీ పెద్దలకు కూడా నేను ఉదయమే ఈ ఆర్టికల్ చూస్తానే వాళ్ళకి ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళైతే ఒకటే చెప్పారు, ఇది మీ పర్సనల్ ఇష్యూ, మీరు ఎంతవరకు మీ రైట్స్ కోసం పోరాడతారో మీరు పోరాడండి, మీకు సపోర్ట్ కావాలన్నా పార్టీ ఆఫీస్ ఉంటది అనేసి. నా పర్సనల్ ఇష్యూలకి పార్టీని లాక్కొని వచ్చి ఇప్పుడు పార్టీలో ఒక ఆడది ఎదుగుతూ ఉంటే తొక్కేయాలి అనేసి ఇలాంటి కుట్రలు కూడా చేస్తారా? మీరు సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపుల్లో చూసారంటే ఈ ఆర్టికల్ ని సర్క్యులేట్ చేస్తా ఉండేది వైసీపీ వాళ్ళు కాదు, మా జన సైనికులే. జన సైనికులు అని చెప్పుకొని తిరుగుతా ఉండే వాళ్ళని ఏమనాలో నాకు తెలియదు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఈ ఆర్టికల్ ని ఫేక్ న్యూస్ ని క్రియేట్ చేసింది ఎవరు అనేది. నేనైతే ఈ పత్రికాముఖంగా ఎస్పీ గారిని 2 టౌన్ సిఐ గారిని విన్నవించుకుంటా ఉన్నాను. సార్, ఈ ఫేక్ న్యూస్ రాసిన వారిని, ఇచ్చిన వారిని, ఇది వచ్చింది కూడా ఒకే ఒక పేపర్లో ఆంధ్రప్రభ, ఇది రాసింది ఎవరు? నా దగ్గర ఉన్న ఎవిడెన్సులు తెస్తాను, వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్సులు తీసుకురమ్మని చెప్పండి. అన్నిటినీ పెట్టుకొని నాకు వీళ్ళ నుంచి, నా జన సైనికులు 5 మంది దగ్గర నుంచి, నా మాజీ భర్త దగ్గర నుంచి, ఈ వర్ష దగ్గర నుంచి, ఫాతిమా దగ్గర నుంచి నాకు ప్రాణహాని ఉంది. ఇలాంటివి నన్ను ఇప్పుడే కాదు దగ్గర 3 సంవత్సరాలుగా నన్ను ఇలాగే మానసికంగా శారీరకంగా హింసిస్తూనే ఉన్నారు. ఏ జన సైనికులైతే నా మీద న్యూస్ పెట్టడం అయితే వీడియోలు ఎడిట్ చేసి కూడా పెట్టడం, ఇవన్నీ కూడా పార్టీ ఆఫీస్ కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. దీని వెనక, ఈ కుట్ర వెనుక ఉన్నది ఒక 5 మంది జన సైనికులు. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ఈ కుట్ర వెనుక ఉన్నది 5 మంది జన సైనికులు. దీనికి కారణం ఏమి అంటే మాకు పదవులు ఇవ్వడం కోసం అని చెప్పేసి ఈ మధ్య అప్లికేషన్లు కూడా స్వీకరించడం జరిగింది. నాకే పెద్ద పదవి ఏదో వచ్చేస్తుందనో, నన్నేదో తొక్కేయాలని చెప్పి ఆ సో కాల్డ్ 5 మంది జన సైనికులు అని చెప్పుకొని తిరుగుతూ ఉండే వాళ్ళు చేస్తున్న కుట్ర. శుభమస్తు షాపింగ్ మాల్. పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం. ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి. మీ శుభలగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్. కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్, ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలనల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్. 1+1 లైట్ వెయిట్ పట్టు శారీస్ 850 రూపాయలు, 1+1 పోచంపల్లి శారీస్ 1200 రూపాయలు, 1+1 కుప్పడం పట్టు శారీస్ 2500 రూపాయలు, 1+1 సాఫ్టీ పట్టు శారీస్ 2200, 1+1 బ్లౌజ్ పట్టు శారీస్ 4000, కళ్యాణం ప్యాక్ పట్టు శారీ 2500, వడ్డానం ప్లస్ నెక్లెస్ ప్లస్ బ్లౌజ్ వర్క్ ఉచితం. 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ 899, 2 బ్రాండెడ్ లెగిన్స్ 299, 3 బ్రాండెడ్ నైట్ డ్రెస్సెస్ 899, 3 జైపూర్ ప్రింట్ నైటీస్ 550, బ్రాండెడ్ మెన్స్ వేర్, ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు. ప్రతి వేడుక శుభకరం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.